హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అనూస్ ఆటు అహా తెలుగు ఛానల్. రు అంటే రుణం మీకోసం. వివాదాలకు దూరంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకున్నప్పుడే మానసికంగా ప్రశాంతంగా ఉండగలం. మరి దీనికోసం ఏం చేయాలో చూద్దామా? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. దీన్ని నిజం చేస్తూ సమాజంలో మనం ఎన్నో లావాదేవీలు నిర్వహిస్తుంటాం, అప్పులు ఇస్తుంటాం, తీసుకుంటుంటాం, మిత్రులకు హామీ ఉంటాం, స్థిరాస్తులు కొంటాం. ఇవన్నీ సవ్యంగా సాగితే ఏ ఇబ్బంది లేదు. కానీ ఏదైనా తేడా వచ్చినప్పుడే కష్టమంతా. అందుకే ఏ వ్యవహారంలో ఎలాంటి చిక్కులు వస్తాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలనేది ముందే ఆలోచిస్తే చిక్కుల్లో చిక్కుకోకుండా ఉంటాం. అప్పులు ఇస్తున్నారా? డబ్బులు అవసరం లేని వారుండరు. సమయానికి నగదు సర్దుబాటు కాకపోతే అప్పులు చేయక తప్పదు. అయితే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఇతరులకు అవసరానికి సహాయం చేయటంలో తప్పులేదు. అప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాకే సుమా. ఒకవేళ ఇప్పటికే మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చి ఉంటే వారితో మీ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలించుకోండి. ఆ వ్యక్తి మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు? మొహం చాటేస్తున్నారా? బిడియం నటిస్తున్నారా? ఎలా తీర్చాలనుకుంటున్నారో మీతో మాట వరుసకైనా చెప్తున్నారా? మాట దాటేస్తున్నారా? వారికి ఏమైనా ఆస్తులున్నాయా? సరైన ఉద్యోగం, జీతం ఉందా? అన్నిటినీ మించి తీర్చే ఉద్దేశం ఉందా? మీరేమైనా పత్రాలు రాసుకున్నారా? ఇవన్నీ చూసుకోవాలి. సత్సంబంధాలు ఉన్నప్పుడే ఏదో ఒక ఆధారం రాయించుకోండి. కనీసం ఓ ప్రోనోటు, చెక్కు తీసుకోండి. ఎప్పుడు ఎంత ఇస్తే అంతా పుచ్చుకోండి. అంతా ఒకేసారి ఇమ్మని చెప్పొద్దు. మీ దగ్గర ఖర్చయిపోతుందని అనుకుంటే బ్యాంకు ఖాతాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ వెళ్ళండి. పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చినప్పుడు ఏదైనా స్థిరాస్తి, బంగారాన్ని కుదవ పెట్టుకోవడం మీకు శ్రేయస్కరం. మీరే రుణం తీసుకుంటే ఏదైనా అవసరానికి అప్పు తీసుకోవడం లేదా వ్యాపారాభివృద్ధికి రుణం తీసుకోవడం సర్వసాధారణమే. మనం వ్యాపార నిర్వహణ కోసం అప్పు తీసుకుంటే ఒకసారి మన ఆస్తి అప్పుల పట్టీని పరిశీలించుకోవాలి. అనుకున్న లాభాలతో వ్యాపారం సజావుగా సాగుతోందా? మన అంచనాలేమైనా తప్పాయా? వ్యాపారంలో అనుకోని ఇబ్బందులు ఏమైనా వచ్చాయా? ఇతరులకు ఎంత మేర రుణపడ్డాం? మన వ్యాపార నౌక ఎలా పయనిస్తోందో ఒకసారి పరికించి చూడాలి. కంగారుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫలితం ఉండదు. అందిన కాడికి అప్పులు చేసి అవగాహన లేకుండా ఖర్చులు పెడితే అప్పుల ఊబిలోకి కూరుకుపోతాం అని మర్చిపోకూడదు. నష్టాలు రాకముందే ఏం చెయ్యాలి, ఎలా ముందుకెళ్లాలి అనే సంగతులను ఆలోచించి సమయానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఒకవేళ మనమే రుణం తీసుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఏమైనా హామీలు, చెక్కులు ఇచ్చారా? ఈ విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే హామీలు, ఖాళీ చెక్కులు, ప్రాతినిధ్య పత్రాలు ఇచ్చిన వారి పరిస్థితి చాలా విచిత్రం. ఎప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళ ఊహకు అంతుపట్టదు. హామీగా ఉన్నప్పుడు అసలు బాకీదారుడు రుణం చెల్లించకపోతే హామీదారుడికి ఇబ్బందే. అందుకే ఎవరికైనా హామీ ఇచ్చేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించాలి. మనం హామీగా ఉండబోతున్న వారి ఉద్యోగం, జీతభత్యాలు, వారి సొంత ఆస్తులు, రుణదాత, రుణ స్వభావం, వివాదాలు పూర్తిగా తెలుసుకోవాలి. పరిస్థితులు తారుమారై మనమే బాకీ కట్టాల్సి వస్తే వారిపై దావా వేసి డిక్రీ పొంది వారి ఆస్తులను, జీతాన్నో జప్తు చేయించడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రాతినిధ్య పత్రం ఇచ్చేప్పుడు ఏ అవసరానికి ఇస్తున్నామో దానికే ఇవ్వాలి. మూస పత్రాలతో లేనిపోని కష్టాలు తెచ్చుకోకూడదు. అవసరాన్ని బట్టి పత్రానికి కాల పరిమితి విధించాలి. ఇతర షరతులు కూడా పెట్టవచ్చు. ఉదాహరణకు ఆస్తి అమ్మకానికి మీ తోబుట్టవులకో, బంధువుకో ప్రాతినిధ్య పత్రం ఇవ్వాల్సి వచ్చినప్పుడు క్రయపత్రం తాలూకు మీ వాటాధనం ఫలానా మీ బ్యాంకుకు జమ చేయాలని షరతు పెట్టవచ్చు. ఖాళీ చెక్కులు ఇచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఎప్పుడు ఎంతకు నింపి ఎక్కడ కేసు వేస్తారో తెలియదు. చెక్కు కేసుల విషయంలో ఈ మధ్యనే సుప్రీంకోర్టు నుంచి కొంత స్పష్టత వచ్చింది. దావా వేయాలనుకుంటే చెక్కు పంపిన బ్యాంకు ప్రాదేశిక అధికార పరిధిలో ఉన్న మెజిస్ట్రేట్ కోర్టులోనే వేయాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఖాళీ చెక్కు ఇవ్వకపోవడమే మేలు. ఒకవేళ తప్పదు అనుకున్నప్పుడు ఏ అవసరానికి ఇస్తున్నామన్న విషయాన్ని రాసుకోవాలి. ఆ పత్రంపై చెక్కు తీసుకుంటున్న వారి సంతకం చేయించుకోవాలి. తీసుకున్న బాకీని తీర్చిన తరువాత ఖచ్చితంగా చెక్కులని అడిగి తీసుకోవాలి. ఒకవేళ అవి పోయాయని చెప్పి ఇవ్వకపోతే మీరు గతంలో రాసిన పత్రంపై బాకీ తీరినట్లుగా చెక్కులు రద్దయి
రద్దయినట్లుగాను రాయించుకుని సంతకం తీసుకోవాలి. ఇక స్థిరాస్తి విషయాల్లో స్థిరాస్తి వల్ల ఎన్ని లాభాలున్నాయో కొన్నిసార్లు అన్ని కష్టాలు ఉంటాయి. ఆస్తిని సంపాదించడం కన్నా కాపాడుకోవడం కష్టమైపోతోంది. ఆస్తుల విలువ పెరిగిన కొద్దీ వ్యక్తుల నైతిక విలువలు దిగజారుతూ ఉంటాయి. మనకి స్థిరాస్తిని అమ్మిన వ్యక్తే దురాలోచన చేసి లేనిపోని ఇబ్బందులు సృష్టించవచ్చు. తోబుట్టువుల మధ్యలో వాటాల తగాదాలు రావచ్చు. వాటాలు మార్చాల్సిందిగా దావాలు వేయవచ్చు. అందుకే ఆస్తులు కొనేటప్పుడు లేదా పంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సరైన విధంగా రాతపూర్వకంగా పంపకాలు చేసుకోవాలి. అవసరమైతే ఆ పత్రాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇప్పటికే ఉన్న ఆస్తుల విషయంలో ఏదైనా తేడాలొచ్చినా సామరస్యంగా పరిష్కరించుకునేందుకే ప్రయత్నించాలి. కొంత నష్టమైనా వీలైనంత తొందరగా సమస్యను వదిలించుకోవాలి. ఇకనైనా దస్తావేజులు పక్కాగా రాసుకొని రిజిస్టర్ చేయించుకోవాలి. ఆస్తి అమ్మినా కొన్నా పంచుకున్నా అనుభవజ్ఞుడైన సివిల్ న్యాయవాదిని సంప్రదించి దస్తావేజులు రాయించుకోవాలి. మనకి నమ్మకమైన వారితో సాక్షి సంతకాలు చేయించుకోవాలి. మోసకారులకు, మాటకారులకు, దళారులకు పని అప్పగించి తరువాత ఎవరిని నిందించి ప్రయోజనం ఉండదు. ఒకవేళ దావా తగాదాలు ఉన్నాయా వాటి గురించి ఒకసారి చూస్తే చాలా మంది తెలుసో తెలియకో వివాదాస్పదమైన ఆస్తులు కొంటారు లేదా పట్టుదలకు పోయి ఆస్తుల విషయంలో వివాదాలు రాజేసుకుంటారు. దీంతో దావాలు తప్పవు. దీనివల్ల వేరే పని చేసుకోవటానికి ఉండదు. వదిలేస్తే మొత్తం పోతుందని భయం. వదిలించుకోవాలంటే మిగిలేది తక్కువే అనే బాధ. ఇప్పటికే ఈ వివాదాల పరిష్కారానికి ఎంత సమయం పట్టింది, ఇంకా ఎంత కాలం పట్టొచ్చు, ఖర్చు మాటేంటి, ఇలాంటి విషయాలన్నీ ఒకసారి పరిశీలించుకోండి. వీలైతే రాజీ కుదుర్చుకోవటానికి ప్రయత్నించండి. దీనివల్ల ఇరు పక్షాలకు మేలు జరిగే అవకాశం ఉందా చూసుకోండి. ఒకవేళ రాజీకి వస్తే ఇరు పక్షాల న్యాయవాదుల సమక్షంలో దస్తావేజులని పక్కాగా రాసుకోవాలి. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. స్టే ట్యూన్ విత్ అనూస్ ఆటు ఆహా తెలుగు ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా షేర్ చేయండి. నమస్తే.